నిర్గమకాండానికి వెళ్ళిపోదాం. 2 అధ్యాయం 15 నుంచి చదువుదాం. ఫరో ఆ సంగతి విని మోషేను చంపజూచెను గాని మోషే ఫరో ఎదుట నుండి పారిపోయి మిద్యాను దేశములో నిలిచిపోయి ఒక బావి యొద్ద కూర్చుండెను. మిద్యాను యాజకునికి 7 కుమార్తెలుండిరి. వారు వచ్చి తమ తండ్రి మందకు పెట్టుటకు నీళ్లు చేది తొట్లను నింపుచుండగా మందకాపరులు వచ్చి వారిని తోలివేసిరి. అప్పుడు మోషే లేచి వారికి సహాయము చేసి మందకు నీళ్లు పెట్టెను. వారు తమ తండ్రి అయిన రగుయేలు నొద్దకు వచ్చినప్పుడు అతడు, నేడు మీరింత త్వరగా ఎట్లు వచ్చితిరి అనెను. అందుకు వారు, ఐగుప్తీయుడొకడు మందకాపరుల చేతిలో నుండి మమ్మను తప్పించి వడిగా నీళ్లు చేది మన మందకు పెట్టెను అనగా, అతడు తన కుమార్తెలతో, అతడెక్కడా? ఆ మనిషిని ఏలా విడిచి వచ్చితిరి? భోజనమునకు అతని పిలుచుకొని రండి అనెను. మోషే ఆ మనుషునితో నివసించుటకు సమ్మతించెను. అతడు తన కుమార్తె అయిన సిపోరాను మోషేకిచ్చెను. ఆమె ఒక కుమారుని కనినప్పుడు మోషే, నేను అన్యదేశములో పరదేశినై ఉంటిననుకొని వానికి గెర్షోము అను పేరు పెట్టెను. సో ఏదైనా ఒక దర్శనము, ఒక విజన్ ఉంటే వి ఆల్సో సీ ఆల్ థింగ్స్ హ్యాపెన్ ఫర్ గుడ్ టు దోస్ హూ లవ్ గాడ్. కొంతమందికి ఎందుకు ఇది ఆలస్యం అవుతుంది, కొంతమందికి ఎందుకు ఇలా జరిగింది, నేను అక్కడ ఎందుకు పుట్టలేదు, ఇవన్నీ సమకూడి మంచికే జరుగుతాయండి. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ద డిలే సమ్ టైమ్స్ ఒక్కొక్కసారి ఆ మంచి ఈ భూమి మీద కనపడదు. అప్పుడు అది ఎక్కడ కనపడుతుంది? లాజరస్కి ఎంతో కొంత విశ్వాసం ఉంది, ఆ దేవుడి పేరునే అడుక్కుంటున్నాడు. ఓకే, కొంచెం అవమానముగా ఉంది, ఆ దేవుడి పేరునే ఏదో అడుగుతున్నాడు, దేవుడి పేరునే అన్ని ఏదో చేస్తున్నాడు. కానీ అతన్ని అనుకుని ఉంటాడు ధనవంతుడు, ఈ దేవుడు గొప్పోడైతే మరి ఎందుకు ఈ రోగాల్లో పెట్టాడు? మేబీ అలాగ కూడా మరి ఆ ధనవంతుడికి ఆ దేవుడి మీద ఆశ పుట్టలేదేమో. ఓకే, మేబీ ఆ మాట అని ఉంటాడు, ఈ దేవుడిని తెలుసుకున్నందుకు నీకు ఏం జరిగింది, నీకు రోగాలు పోయాయా? కానీ తన విశ్వాసాన్ని విడిచిపెట్టలే. మరి అది శాశ్వతముగా మరి ఈ భూమి మీద చూడలేదు, కానీ విశ్వాసాన్ని పట్టుకున్నాడు. ఆ విశ్వాసానికి ఫలాన్ని చూశాడా లేదా? శాశ్వతముగా దేవుడు ఏదైనా చేయడానికి నిర్ణయించాడు. ఓకే, సో అన్ని సమకూడి యేసుని ఎరుగుటయే పెద్ద అద్భుతం. అన్ని అద్భుతాల కంటే ఈ దేవుణ్ణి తెలుసుకొని ఈ దేవుణ్ణి పట్టుకునేటంత గొప్ప అద్భుతం ఇంకొకటి లేదు. ఇలాగా ఈ దీనస్థితిలో ఉండడం అనేటువంటిది దేవుని చిత్తము కాదు. రైట్, అర్థమైందా? కానీ అన్నీ సమకూడి మేలుకే జరుగుతాయి. ఓకే, యా, అన్నీ సమకూడి యేసుని ప్రేమించు వారికి నీ అజ్ఞానము, నీ బలహీనత, నీ అవిశ్వాసము ఏదైనా అవనే ఆయన్ని పట్టుకుంటే అవన్నీ మేలుకు జరుగుతాయి. సో ఇక్కడ మోషేకి కూడా దేవుడు మరి అంతా పోయింది, కానీ తర్వాత అక్కడ మోషేకి ఏంటంటే సహాయం చేసే బుద్ధి వచ్చేసింది, హెల్పింగ్ నేచర్. అతని యొక్క ఆ యాజకుడి యొక్క కుమార్తెలు వస్తే సహాయం చేయడం అలవాటు చేశాడు. హీ వెంట్ టు హెల్ప్ దెమ్. ఆ సహాయమే అతన్ని మళ్ళా ఆ ప్రాంతానికి చేర్చి ఆ ప్రాంతం ఉండేట్టు చేసి అతనికి వివాహము జరిగించి అతనికి మళ్ళా కుమారులు ఇచ్చి ఏదో ఒక రకంగా అతన్ని సెటిల్ చేసింది. దట్ హెల్పింగ్, హీజ్ అనాయింటెడ్ టు హెల్ప్, హీజ్ అ స్ట్రాంగ్ మ్యాన్. అతను బలవంతుడు గనక అతను సహాయం చేశాడు. ఒక్కొక్కవేళ సిలువలో యేసుప్రభు వారు అంత బాధలో ఉన్నా సరే అక్కడ రక్షించాడు. అలాగే ఒక్కొక్కసారి నువ్వు ఇక్కడ మోషే, నేను ఇజ్రాయెల్ని విడిపించలేకపోయాను అనుకున్నాడు, కానీ ఇంకా నా బతికేంత నా పని అయిపోయింది అనుకోలేదు. అతని యొక్క సామర్థ్యాన్ని బట్టి అక్కడ మరి ఆ కుమార్తెలకు ఇబ్బంది వస్తే వారిని విడిపించాడు. వాళ్ళకి విడిపించడమే కాదు, సహాయం కూడా చేశాడు. అది మోషే యొక్క గుణము. దట్స్ ద నేచర్ ఆఫ్ మోసెస్. అతను ఒకవేళ మిద్యాన్లో ఒక చిన్న ఉద్యోగం చేసుకున్న అలాగే ఉండేవాడేమో, ఎవరికైనా ఇబ్బంది వస్తే సహాయం చేసేవాడేమో. దట్స్ హిజ్ నేచర్. దేవునితో సహవాసం చేసిన తర్వాత కొన్ని అంతరంగంలో మార్పులు వస్తాయి. అందుకే సహవాసం అనేది చాలా ముఖ్యం. మరి దావీదు మీరు చూస్తే అభిషేకింపబడినటువంటి సౌలు పర్ఫెక్ట్ కాదు, హైలీ ఇంపర్ఫెక్ట్. నరహంతకుడిగా మారినప్పుడు కూడా సౌలుని గౌరవించాడా లేదా? డోంట్ జడ్జ్ బై ఇంపర్ఫెక్షన్స్. అంటే దీనికి టైం పడుతుంది. సాధ్యమైనంత వరకు పర్ఫెక్ట్గా ఉంటే, అంటే వేషధారణ కాకుండా సాధ్యమైనంత వరకు నేను బలంగా ఉంటాను అన్నట్టు నువ్వు ఉంటే నిన్ను బట్టి దేవుడు అనేకుల్ని తన వైపు తిప్పుకుంటాడు. నువ్వు పర్ఫెక్ట్గా ఉండమని కాదు, నేను పర్ఫెక్ట్గా ఉండాలి అనేటువంటి తలంపు నీలో ఉంటే నీ పాపాలను క్షమిస్తాడు. నిన్ను బట్టి అనేకుల్ని దేవుని వద్దకు తీసుకొస్తాడు. సో ఇక్కడ మోషేలో ఈ గుణం ఉంది కాబట్టి మరి హి స్టిల్ డెలివరర్ కదా. మొత్తం అంతా పోయి ఒక్కడే ఆ గట్టు మీద కూర్చున్నా ఇంకా విడిపించేవాడు, కాపాడువాడు, సహాయం చేయవాడు. ఒక దేశాన్ని చేయలేకపోయినా కొంతమందినన్నా చేస్తా. లుక్ అట్ దిస్ మ్యాన్. 23. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడిచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొనెను.
దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను. దేవుడు వారి యందు లక్ష్యముంచెను. ఇక్కడ మనం చూస్తే ఇప్పుడు దాకా మరి దేవుడు చూడలేదా? అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయాను. ఇజ్రాయేలీలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని వద్దకు చేరాను. అంటే దిస్ ఈజ్ యాక్చువల్లీ ఏ టైమింగ్ అనమాట. ఏ టైమింగ్. వీళ్ళు బాగా ఆశీర్వదించబడిపోయారు, ఇక వెళ్ళాల్సిన టైం వచ్చింది. గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్కసారి నీకు కష్టం బాగా పెరిగిపోయి మరీ ఇక ఇబ్బంది ఉన్నప్పుడు నువ్వు దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి. ప్రభువా ఏంటి, నేను ఉద్యోగం చేయాలా, నేను ఇక్కడ ఉండాలా, కొంతమంది నాకు ఇల్లు వచ్చి రాలేదు, ఈ ఉద్యోగం వచ్చి రాలేదు. నీవు దేవుడి నుంచి వినడం అంటే వాక్యం ద్వారా వింటావు, లేకపోతే స్వరం ద్వారా వింటావు, ఇన్స్పిరేషన్ ద్వారా వింటావు, ఎలాగోలాగా లోపల ఉండే ఆత్మ నీతో మాట్లాడతాడు. ఇక్కడ టైమింగ్ కూడా ఉందన్నమాట. దేర్ ఇస్ ఆల్సో ఏ టైమింగ్. నీవనుకున్న దానికంటే ఎక్కువ శ్రమ దేవుడు రానివ్వడు. మరి ఇక్కడ అంతా శ్రమ వచ్చేసింది, వాగ్దానం నెరవేర్పు కాలం వచ్చేసింది, ఇక్కడ మోషేని కూడా తయారు చేసేసాడు. అప్పుడు దేవుడు వారిని తీసుకొస్తున్నాడు. ఆ 3వ అధ్యాయం. మోషే మిద్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యం అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. అప్పుడు మోషే ఆ పొద ఏల కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదను అనుకొనెను. దాన్ని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతడిని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అందుకాయన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచియున్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడవెరచెను. ప్రోటోకాల్స్, జెనియాలజీ. గాడ్ మెయింటైన్స్ జెనియాలజీ. ఎప్పుడు కూడా డాక్టర్ని మీరు చాలా జాగ్రత్తగా చూడాలి. దేవుడు డాక్టర్ని కాపాడుకుంటూ వస్తున్నాడు. అందుకనే మీరు చూస్తే మత్తయి సువార్తలో అబ్రహాము కుమారుడైన అలాగే దావీదు కుమారుడని తీసుకొస్తాడు అన్నమాట. అంటే ఒక వాక్య విధానం అనేది ఆయన మనకు నేర్పించాడు. మరి దేవుడు చూడండి, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడని చెప్పుకుంటున్నాడు. వి సీ ద జెనియాలజీ. అందుకే అపవాది కూడా ఎందుకు వాక్యాన్ని సరళముగా మనకి చెప్పడు అంటే, కేవలము అద్భుతాల మీద మాత్రమే ఉంటే ఓకే, అతను అద్భుతాలు చేస్తాడు, అతను సత్యం చెప్తాడు. దేవుడు ఇదిగో నేను మీకు బలాన్ని ఇస్తున్నాను, శత్రువు బలమంతటి మీద మీకు అధికారం ఇస్తున్నాను. అందుకే ముందు చెప్తాడు, మీరు వెళ్ళి స్వార్థను ప్రకటించండి, పరలోక రాజ్యం యొక్క దేవుని రాజ్యము సమీపముగా ఉంది అంటే వాక్యములో వ్రాయబడినట్టు యూదులు. అందుకే ముందు వెళ్ళి యూదులకు చెప్పండి, మోషే చెప్పిన దాని ప్రకారం అన్నిటి ప్రకారం నేను వచ్చాను, నాకు ఇది ఉంది ఒక చరిత్ర. సో ఇప్పుడు అందుకనే ఈ శక్తిని ఇప్పుడు మీరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళే. ఎందుకు అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, ఎందుకు వాక్యము కావాలి అనేటువంటిది మనం చెప్తున్నాం. ఓకే, రెవల్యూషన్ 13:4. ఆ మృగమునకు అధికారం ఇచ్చినందున వారు ఘట సర్పమునకు నమస్కారం చేసిరి. చూడండి, ఆ మృగమునకు అధికారం ఇచ్చినందున ఘట సర్పమునకు నమస్కారం చేసిరి. మరియు వారు, ఈ మృగముతో సాటి ఎవడు, దానితో యుద్ధము చేయగలవాడెవడు అని చెప్పుకొనుచు ఆ మృగమునకు నమస్కారం చేసిరి. డంబపు మాటలను దేవదూషణలను పలుకు ఒక నోరు దానికి ఇయ్యబడెను. మరియు 42 నెలలు తన కార్యము జరుపును అధికారము దానికి ఏర్పాటాయెను. కనుక దేవుని దూషించుటకును, ఆయన నామమును, ఆయన గుడారమును, పరలోక నివాసులను దూషించుటకును అది తన నోరు తెరచెను. మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయను, వారిని జయింపను దానికి అధికారం ఇయ్యబడెను. ప్రతి వంశము మీదను, ప్రతి ప్రజ మీదను, ఆయా భాషలు మాట్లాడేవారి మీదను, ప్రతి జనము మీదను అధికారము దానికి ఇయ్యబడెను. భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకుని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారము చేయుదురు. ఎవడైనను చెవిగలవాడైతే వినుగాక. ఓకే, ఇప్పుడు ఇక్కడికి వచ్చాయమ్మా, 13కి వచ్చి. అది ఆకాశము నుండి భూమికి మనుషుల ఎదుట అగ్ని దిగి వచ్చినట్లుగా గొప్ప సూచనలు చేయుచున్నది. చూసారా, అగ్ని దిగి వచ్చినట్లు గొప్ప సూచనలు చేయుచున్నది. దెబ్బ తినియు బ్రతికిన ఈ క్రూర మృగమునకు ప్రతిమను చేయవలనని అది భూనివాసులతో చెప్పుచు ఆ మృగము ఎదుట చేయుటకు తనకియబడిన సూచనల వలన భూనివాసులను మోసపుచ్చు. దానికి అధికారం ఉంది. అసలు ఈ మృగానికి, ఈ శత్రువులకి అధికారం ఇచ్చింది ఎవరు?
దేవుడే. ద ఫాదర్ గాడ్ హెస్ గివెన్ దిస్ అథారిటీ అండ్ పవర్. ఈ అధికారం ఇచ్చింది దేవుడే. అయితే ఈ మహిమ ఇప్పుడు యేసు ప్రభువారు ఒక మాట అంటారు, నా తండ్రి ఏమి చేయుచున్నాడో నేను అదే చేస్తున్నాను. నా తండ్రే నా నుండి క్రియలు చేయుచున్నాడు, నా తండ్రి నాకంటే గొప్పవాడు. చాలు ఆ సాక్ష్యం. పరిశుద్ధాత్మ ద్వారా యేసు నామమున తండ్రి చిత్త ప్రకారం జరిగేది ఏది అబద్ధము కాదు. పుట్టు పూర్వతరాల నుంచి అన్ని పట్టుకొస్తున్నాడు అనమాట, మధ్యలో అపవాది దూరిపోకుండా. ఇదే గ్రంథం, ఆ వాక్యమే ఒక అద్భుతం. ద వర్డ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ మిరకల్. కానీ మహిమ దేవుడికి రాదు. యేసు ప్రభు వారు ఏమంటారు, నేను నా తండ్రి చేస్తున్నాడు ఈ క్రియలు నా తండ్రివి. దీస్ ఆర్ మై ఫాదర్స్ వర్క్స్. అయితే అపవాదికి తండ్రి అధికారం ఇచ్చాడు. అయితే తండ్రిని మహిమపరచడానికి రాలేదు, తన్ను మహిమపరచడానికి. చరిత్ర ప్రకారం, ఈ పుస్తకం ప్రకారం, అందుకే ఈ పుస్తకము అది ఫాలో అవ్వదు. ఈ పుస్తకం బాగా తెలుసు. ఓకే, మీకు నాకంటే వాడికి బాగా గుడ్ మెమరీ. మనం అంటే కొంచెం ఎత్తుక్కుంటున్నాం, వాడు ఎత్తుక్కోవాల్సిన పని లేదు. మరియు ఆ మృగము యొక్క ప్రతిమ మాట్లాడినట్లును, చూడండి, ఆ మృగము యొక్క ప్రతిమ బొమ్మ మాట్లాడునట్లును. ఇలాంటి అద్భుతము చేస్తే ఎవరు నమ్మరు ఆ బొమ్మని? బట్ దిస్ ఈస్ ఫ్రమ్ ద డెవిల్. లుక్ ఎట్ దిస్ పవర్. అయితే మన దేవుడు అంటాడు, శత్రువు బలమంతటి మీద, దాని మీద మనకు అధికారం ఉందంట. యేసు నమ్మిన వాడు మనం లోకాన్ని జయించాము, దాని నుంచి మనం మోసపోలేము. చేసిన కార్యముల మీద, అద్భుతాల మీద మనం ఫోకస్ చేయము. అందుకనే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, బైబుల్ అనేటువంటిది ఉంది. ఇప్పుడు మనం అద్భుతాలు చేస్తున్నామంటే బైబిలే బేస్. ప్రతిమను మాట్లాడునట్లును, చదవండి. మరియు ఆ మృగము యొక్క ప్రతిమ మాట్లాడినట్లును, ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయునట్లును, ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారం ఇవ్వబడెను. చూడండి, ఇక్కడ ఎందుకు ఇచ్చాడు ఇంత అధికారము శత్రువుకి? ఎవరైతే ఈ వాక్యాన్ని నమ్మరో వాళ్ళు మోసపోవడానికంట అపవాదికి అంత శక్తి ఇవ్వబడ్డదంట. ఆయన ప్రేమ యొక్క మరి సత్యవాక్యమును విన్నందుకు, ఆ ప్రేమను తిరస్కరించినందుకు అపవాదిని నమ్మడానికి ఇవ్వబడ్డాయంట. 2:9 నశించుచున్న వారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయి, నశించుచున్న వారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమ, అంటే అసత్య విషయమైన ప్రేమ కూడా ఉంటుంది. అసత్య విషయమైన ప్రేమ మీరు లేదంటారా? సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరు గనుక వారి రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ, నానా విధములైన సూచక క్రియలతోనూ, మహత్కార్యములతోనూ, దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించియుండు. వాళ్ళు యేసు ప్రభువుని నమ్మకపోతే సైతానుడు పవర్ చాలా పెరిగిపోయి వాడు నమ్మాల్సిందే అంత పవర్ ఉంటుందంట. ఇఫ్ యూ డోంట్ బిలీవ్, ఇఫ్ యూ రిజెక్ట్ ద లవ్ ఆఫ్ గాడ్, యూ విల్ బి ఇన్వైటెడ్ టు మోర్ పవర్ టు బిలీవ్ ఎ లై. నీవు సత్య విషయమైనటువంటి ప్రేమ, సత్య సంబంధమైనటువంటి ప్రేమను తిరస్కరిస్తే అపవాదిని నమ్మడానికి నీకు 100 రెట్ల శక్తి రుజువు చేయబడుతుందంట. అలాగని దీనికంటే ఆ పవరే గ్రేటు అంటే ఓన్లీ శక్తిని బట్టి మనం దైవత్వాన్ని ఎన్నుకోవచ్చా? మన దేవుడికి అవసరమా? నేను అబ్రహాము దేవుడు అని చెప్పుకోవడం ఒక మనిషి కావాలా? ఇస్సాకు కావాలా? అసలు దేవుడికి మోషే కావాలా? అసలు ఈ వాక్యం చెప్పడానికి నేను కావాలా? మీలో చాలామంది వాడబడుతున్నారు, వాక్యం బోధిస్తున్నారు. మనం కావాలా? అవసరం లే. యు డోంట్ నీడ్. కానీ దేవుడు తన స్వరూపములో చేసి మనకి సామర్థ్యం ఉంది అని అంటాడు. నీవు నమ్మితే, నీవు చేస్తే, నీ పాదములు సుందరములు, నీవు చేతులేగా, నీవు పలకగా ఈ కొండను. హీఈస్ వాంటింగ్ డెవలపింగ్ యూ యాజ్ గాడ్. అందరూ అంటారు సమస్తము నువ్వే నాయనా, నేను ప్రార్థిస్తున్నా. మోకాళ్ళ ప్రార్థన దేవుడు చెప్తున్నాడు. ఆ మోకాళ్ళ ప్రార్థన చేసిన ఓడివి అదే కాళ్ళతో లెగు. ఆ ప్రార్థన చేసిన నోటితోటి, అదే నోటితోటి పలుకు కొండని. అదే కాళ్ళతో వెళ్ళి స్వార్థ ప్రకటించు. అదే చేతులతో రోగుల మీద చేతులేయి. సో గాడ్ స్టార్టెడ్ టెల్లింగ్ దోస్ థింగ్స్. అద్భుతాలు ఎంత ఇంపార్టెంటో, అద్భుతాలు ఎక్కడి నుంచి వచ్చాయనేది ఇంపార్టెంట్. యేసు నామమున చేసే అద్భుతం. సో అందుకనే నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నాడు. ఎందుకంటే మోషే ఇదే అద్భుతాలు ఎక్కడ చూశాడు? ఐగుప్తులో కూడా చూశాడు. రాజు దగ్గరే కాదు, పక్కన కూర్చునేది. నా పేరు తప్ప ఎవరైనా ఒకళ్ళు అద్భుతము చేస్తే దాన్ని నమ్మొద్దు అని ఉంటుంది. జెర్మియా 23:32. మాయా స్వప్నములను ప్రకటించి వాటిని చెప్పుచు అబద్ధముల చేతను మాయా ప్రగల్భముల చేతను నా ప్రజలను దారి తొలగించు వారికి నేను విరోధినై ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞేయలేదు. వారు ఈ జనులకు ఏమాత్రమును ప్రయోజనకారులు కారు. ఇదే యెహోవా వాక్కు. ఓకే, ఈవెన్ గాడ్ టెల్స్ ఇఫ్ ఎనీబడీ డస్ మిరకల్స్ ఆన్ ఎనీ అదర్ నేమ్, దేవుడే చెప్తాడు. ఒకవేళ ఎవరైనా వేరే అద్భుతాలు వేరే పేర్లో చేస్తే అది నమ్మొద్దు అని చెప్పి.
ఓకే, నౌ లెట్స్ గో బ్యాక్ టు ఎక్సోడస్. చదవమ్మా 6వ వచనం. మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇసాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా, మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడవెరసెను. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును, ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజ్జీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగివచ్చి ఉన్నాను. ఇశ్రాయేలీయుల మొర నిజముగా నా యొద్దకు చేరినది. ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింస చూచితిని. కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను. ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవలెను అనెను. అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును, ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడనని దేవునితో అనగా, అంటే ఇక్కడ మోషే ఇంత ఈజీగా దేవుని స్వరాన్ని గుర్తుపట్టాడు. దేవుడు కూడా మోషేకి ఎలాగ 40 సంవత్సరాల తర్వాత ఎలా కనపరుచుకుంటున్నాడు? అద్భుతము ద్వారా. గాడ్ ఈజ్ ఇంట్రడ్యూసింగ్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ మిరకల్. ఎంతమందికి అద్భుతముల యొక్క ప్రాధాన్యత కనపడుతుంది? యేసు ప్రభువారు ఆరంభము కూడా అద్భుతమే. దూత వస్తుంది, మానవ రీతి యొక్క మరి ప్రభావము కాకుండా, మానవ రీతి యొక్క సహజ రీతిలో కాకుండా అద్భుత రీతిగా పుడతాడు యేసయ్య. సో ద ఇంట్రడక్షన్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎ మిరకల్. ఇక్కడ దేవుడు అద్భుతము చూపిస్తున్నాడు. చూపించి మళ్ళీ ఏమంటున్నాడు? నేను అబ్రహాము దేవుడు అని చెప్తున్నాడు. హీస్ కనెక్టింగ్ హిమ్ టు ద వర్డ్. వాక్యాన్ని కనెక్ట్ చేస్తున్నాడు. నేను ఇచ్చిన వాగ్దానం నెరవేర్చినాడు. అందుకే అంటాడు, యోహాన్ని పంపించి చెప్పు, నేను అద్భుతాలు చూపించి స్వస్థతలు చేసి ఎన్ని కాదు, వాగ్దానము నెరవేర్చడానికి వస్తున్నాను. యెషయా చెప్పాడు వాగ్దానము, మోషే చెప్పాడు కన్యక గర్భవతి అయి కుమారుని కంటది అని. సో మిరకల్ విల్ ఆల్వేస్ బి యునైటెడ్ అండ్ అలైన్డ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అద్భుతం ఎంత ఇంపార్టెంటో, విశ్వాసం ఎంత ఇంపార్టెంటో, ఈ కనెక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్. యేసు ప్రభు వారు అందుకే మళ్ళీ వెళ్ళి యోహాన్ దగ్గరికి వెళ్ళి ఆ ప్రాంతంలో కూర్చుంటాడు అక్కడ. ఎందుకంటే యోహాన్ సాక్ష్యం ఇచ్చాడు కదా. సో రెండు పత్తి చూసారా? ఇదిగో వాక్యములో చెప్పినట్లు ఆయన నజరేతు నుండి వచ్చాడు. వాక్యములో చెప్పినట్టు ఆయన ఐగుప్తుకు పోయాను. వాక్యములో చెప్పబడుతున్నట్లు ఆయన ఆ చిరకను నోటితో పట్టుకున్నాడు. వాక్యము నెరవేర్చున్నట్లు ఎవ్రీ మిరకల్ ఈజ్ అలైన్ టు ద వర్డ్. అలాగే అద్భుతాలు తక్కువ, అద్భుతమే ఆరంభము. అద్భుతంతోటే అంతము జరుగుతుంది. అద్భుతాలతోటే యాత్ర నడుస్తుంది. విశ్వాసం అంటేనే అది. చదవమ్మా. ఆయన, నిశ్చయముగా నేను నీకు తోడయుందును. నేను నిన్ను పంపిదినంటకు ఇది నీకు సూచన. నీవు ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చిన తరువాత మీరు ఈ పర్వతము మీద దేవుని సేవించెదరు అనెను. మోషే, చిత్తగించుము, నేను ఇశ్రాయేలీయుల యొద్దకు వెళ్ళి వారిని చూచి, మీ పితరుల దేవుడు నీ యొద్దకు నన్ను పంపినని వారితో చెప్పగా, వారు ఆయన పేరేమి అని అడిగినడలా వారితో నేనేమి చెప్పవలనని దేవుణ్ణి అడిగాను. అందుకు దేవుడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పెను. మరియు ఆయన, ఉండుననువాడు మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవలెను అనెను. మరియు దేవుడు మోషేతో ఇట్లనెను, మీ పితరుల దేవుడైన యెహోవా, అనగా అబ్రహాము దేవుడు, ఇసాకు దేవుడు, యాకోబు దేవుడునైన యెహోవా మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవలెను. నిరంతరము నా నామము ఇదే, తరతరములకు ఇది నా జ్ఞాపకార్థ నామము. మోషే ఇంత త్వరగా గుర్తుపట్టాడు అంటే మోషేకి ఈ స్వరము బాల్యము నుంచి అలవాటై ఉండాలి. 40 సంవత్సరాలు దేవుడితో సహవాసము చేసి విన్నటువంటి స్వరము. 40 ఏళ్ళు వినకపోయినా వెంటనే గుర్తుపట్టేసి, నువ్వెవరివి ఏంటి అని ఏం అడగలేదు. వెంటనే మరి నేను ఎలా చెప్పాలా వాళ్ళకి నీ గురించి నేను ఏమని చెప్పాలా? అందుకే దేవుడు చెప్తాడు, నా గొర్రెలు నా స్వరము విను. అబ్రహాం లాగా అనమాట. అబ్రహామా వచ్చాయి అని చెప్పాడు. అబ్రహామా కొడుకుని ఇస్తానన్న దేవుడు, అబ్రహామా నీ కొడుకుని ఇచ్చాయి అంటున్నాడు. అబ్రహాం డౌట్ పడ్డాడా? అదే స్వరం అనుకున్నాడా? రెండు. ఎస్, ఆయన ఇచ్చిన స్వరము, ఆ కుమారుని నువ్వు నాకు ఇచ్చాయనే స్వరాన్ని గుర్తుపట్టాడు. టుడే ఐ విల్ ఈవెన్ అనాయింట్ దట్ యూ విల్ రిసీవ్ స్పెసిఫికల్లీ ద వాయిస్. సో నౌ ఇక్కడ మోషే గుర్తుపట్టాడు ఈ వాయిస్ని. 40 years ఈ అద్భుతం చేసి, ఇది వేరే అద్భుతం అవ్వచ్చు కదా. అబ్రహాము దేవుడు అంటే మోషేకి అన్నీ తెలుసు. యేసు ప్రభువాన్ని కూడా చూశాడు. ఆయన శిలువ మరణాన్ని చూసి తన యొక్క రాజ్యములో తన యొక్క పాపాన్ని దాన్ని తిరస్కరించేసి విశ్వాసముతో జీవిస్తున్నాడు మోషే. కాకపోతే ఏంటంటే తన శరీరాన్ని నమ్మాడు.
తన యొక్క శక్తిని నమ్ముకున్నాడు, తన తలాంతుల్ని నమ్మాడు. అయితే ఇప్పుడు దేవుడు తన శక్తి ద్వారా, అందుకే శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ చేత దీన్ని చేస్తానని. ఇప్పుడు దాకా ఎవరెవరు మీరు చాలాసార్లు అన్నీ చేసి మన డిసప్పాయింట్మెంట్కి కారణం ఏంటో తెలుసా? అబ్రహాం లాగా అన్నీ చేసి మనము శరీరంతో ఆఖరి ప్రయత్నం హగర్లాగా కూడా చేసేసి దేవుడు రిజెక్ట్ చేస్తే ఇంక మనం ఏం కాదనుకుంటాం. అయినా దేవుడు మనల్ని విడిచిపెట్టడు. బట్ స్టిల్ సంసోన్నే విడిచిపెట్టలేదు. ఘోరాతి ఘోరం చేసి అక్కడికి వెళ్ళి ఆ యొక్క గుడ్డి కళ్ళతోటి రక్తము కారుతా ఉంటే అటు ఇటు మరి పనిచేస్తూ ఉన్నప్పుడు అతని ప్రార్థనే దేవుడు ఆలకించాడు. గాడ్ హర్డ్ హిస్ ప్రేయర్. సో దేవుడు ఈ మోషన్ అలా పట్టుకొని ఉన్నాడు. హీ నెవర్ లీవ్స్ అస్. ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆయన మనల్ని విడిచిపెట్టాడు. అందుకే ఆదరణకర్త పౌలు, నేను ఎక్కడికి వెళ్ళినా అక్కడ నాకు శ్రమలుంటాయి అని పరిశుద్ధాత్ముడు ముందుగా హెచ్చరిస్తున్నాడు అని చెప్తాడు. చూడండి, ఇది మోసేలా కాదు. సో మోసెస్ వాజ్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ దిస్. అబ్రహాములా కాదు, వీళ్ళందరూ కాదు. పౌలు వేరు. పౌల్ న్యూ హిస్ ప్రాబ్లమ్స్. తెలుసుండి వెళ్తాడు పౌలు. అందుకే దేవుడు పౌలుకి చెప్పాడు. అదే వేరే వాళ్ళకి చెప్తే వాళ్ళు వెళ్ళరు. నేను ఎక్కడికి వెళ్ళినా నాకు ముందుగా శ్రమలు కష్టాలు ఉంటాయని పరిశుద్ధాత్ముడు, ద హోలీ స్పిరిట్ టెల్స్ us the trials and tribulations await me wherever I go. ద్వితీయోపదేశ కాండము 13:1 చదువుదాం. ప్రవక్తయే గాని కలలు కనువాడే గాని నీ మధ్య లేచి నీ ఎదుట సూచక క్రియ అయినను మహత్కార్యమునైనను చేసి నీవు ఎరుగని ఇతర దేవతలను అనుసరించి పూజింతము రమ్మని చెప్పినెడల అతడు నీతో చెప్పిన సూచక క్రియ గాని మహత్కార్యము గాని సంభవించినను ఆ ప్రవక్త మాటలను, కలలు కనువాని మాటలను వినకూడదు. ఏలయనగా మీరు మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ ప్రేమించుచున్నారో లేదో తెలుసుకొనుటకు మీ దేవుడైన యెహోవా మిమ్మను పరీక్షించుచున్నాడు. అంటే దేవుడు చెప్తున్నాడు, ఎవరైనా వచ్చి అద్భుతాలు చేసి నేను కాకుండా వేరే దేవుడు అంటే నమ్మొద్దు. నా పేరున చేసేవన్నీ కూడా నావే. అవి ఎదుగుతా ఉండే. దట్ విల్ లాస్ట్, దట్ విల్ బి బ్లాస్ట్, దట్ విల్ బి రిలీజ్డ్. చూడండి, ప్రొఫెసీ ఎలా కనెక్ట్ అయి ఉంటుందో మీకు చెప్తాను. అబ్రహాం ఆశీర్వాదాలు పొందుకున్నాడు. మెల్కిసెదెక్ ఏం చేశాడు? ఆశీర్వాదాలు పొందుకున్న వానిని ఆశీర్వదించాను. లెట్స్ గో టు యాక్ట్స్ 20 and 23. బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములోనూ నాకు సాక్ష్యమిచ్చుచున్నాడని తెలియదు. పౌలుకు ఒక్కడికే ఎందుకు చెప్పాడు? వేరే వాళ్ళకి చెప్పడు. ఇక్కడ ప్రతి పట్టణములో ఎవరొచ్చి ఏ రకంగా కష్టపెడతారో చెప్తున్నాడండి. ఎవరికి? పౌలుకి. అదే పౌలు మోసే రోజుల్లో ఉంటే హాయిగా అన్ని తెలిసేవాడే కదా. హీ నోస్ ఎవ్రీథింగ్ వాట్స్ హ్యాపెనింగ్. ప్రతి పట్టణములో ప్రతి సంవత్సరం ఎప్పుడు వస్తుంది, ఏం జరుగుతుంది, హీ వుడ్ హావ్ టోల్డ్ హిమ్. ఎందుకంటే ఇంతకు ముందు ఇదే దేవుడు నీ చెప్పులు పక్కన పెట్టేసే, ఇది పరిశుద్ధ స్థలము. ఎందుకంటే ప్రతి మానవుడు పాపి. అసలు ఇప్పుడు నేను అబ్రాహాము దేవుడిని, ఇస్సాకు దేవుడిని అని మాట్లాడుతుంది ఎవరో చెప్పగలరా? యేసు ప్రభువారు. పరిశుద్ధాత్మ ఆయన రక్తము కాచాడు కాబట్టి నీలోంచే మాట్లాడుతున్నాడు. ప్రతి పట్టణంలో పరిశుద్ధాత్మ చెప్తున్నాడు, పౌలా ఇక్కడ ఇలా చేస్తారు, ఇక్కడ ఇలా చేస్తారు, ఇలా చేస్తారు. కానీ పౌలు వెనక్కి వెళ్ళిపోతున్నాడు, ముందుకు వెళ్ళిపోతున్నాడు. ఎందుకని? ఎందుకంటే పౌలు అతను చేసినటువంటి చెడ్డ బ్యాక్గ్రౌండ్ ఏంటి? దైవజనులను హింసించి, అపోస్తులను చంపి, సంఘాన్ని హింసించాడు. కాబట్టి నేను చంపేశాను కాబట్టి నేను చావడానికి సిద్ధమే, చంపుతానని అక్కడికి వెళ్తాడు. అంటే అలా తయారయ్యాడు కాబట్టి పరిశుద్ధాత్మ అతనికి చెప్తున్నాడు. ఒకవేళ అలాగా నీకు తెలియకపోతే నీకు చెప్పడు. నువ్వు వెళ్తావు, ఆ గండంలోకి ఇక్కుకుంటావు, ఆ గండంలో ఇరుక్కుంటావు, ప్రార్థిస్తావు, దేవుడు బయటికి తీసుకొస్తాడు. సో ఈజ్ ద హోలీ స్పిరిట్ రెడీ టు టెల్ యూ గుడ్ ఆర్ బ్యాడ్? ప్రతి పట్టణములో ఎక్కడికి వెళ్తే అక్కడ చెప్తున్నాడంట. వాట్ ఈస్ హ్యాపెనింగ్ పాల్? వాట్ బ్యాడ్ విల్ హ్యాపెన్ టు యూ, వాట్ గుడ్ విల్ హ్యాపెన్ టు యూ. ఇప్పుడు ఈ అభిషేకం ద్వారా మీకు ఏం చెప్పాను? లోపలుండే ఆత్మ మీకు బయలుపరుస్తుంది, అంతే సింపుల్గా. యాక్టివేట్ ద స్పిరిట్ ఇన్ యూ. మోసే పాపం 40 సంవత్సరాలు అంధకారంలో ఉన్నాడు. యోసేపు కొన్ని సంవత్సరాలు అంధకారంలో ఉన్నాడు. దావీదు కొంచెం తెలుసు, కానీ అతను కూడా అప్పుడప్పుడు అంధకారంలోకి వెళ్ళాడు. దావీదు ఈజ్ బెటర్ దాన్ అబ్రహాం, ఐజాక్, జాకోబ్. వీళ్ళు వెయిట్ చేసేవారు. కానీ దావీదు ఏఫోదు కట్టుకుంటే దావీదుకు వచ్చేసేది. హీ యూస్ టు రిసీవ్ ద అనాయింటింగ్. ఓకే, మెల్కిసెదెక్ క్రమము చొప్పున మనం అందరూ ఏమై ఉన్నామంట? యాజకులమై ఉన్నామంట. కానీ ఆర్ యూ ప్రిపేర్డ్ ఫర్ దిస్? నిన్ను ప్రతి దానిలోంచి నేను విడిపిస్తానని చెప్తాడు అదే దేవుడు. మళ్ళా ప్రతి పట్టణములో ప్రతి సమస్య గురించి చెప్తాడు. పైగా ఏం చెప్తాడు? నీ విశ్వాసము పోరాటము ముగించే వరకు నిన్నెవరూ ముగించలేరని కూడా చెప్తాడు. హి విల్ ఆల్సో సెట్ మీ ఫ్రీ. యు ఆర్ ఆల్సో టాపింగ్ ఇంటు దిస్ అనాయింటింగ్ ఆఫ్ పాల్. చాలా మందికి గొప్ప విశ్రాంతి రాబోతుంది. ఎటువంటి విశ్రాంతి? పైగా సుఖము కాదు,
ఆ కష్టములో కూడా వాళ్ళని ఏం చేయలేరు, ఇందులోంచి బయటకు వచ్చేస్తారు. నజరేయుడైన యేసయ్య, ఆశగల ప్రాణంను తృప్తిపరచు నా యెహోవా. ఇదిగో ప్రభువా, వారందరిలో నీ పరిశుద్ధాత్మను నీవు పెట్టావు. అది సాధ్యము. అలనాడు మోషే చెప్పులు తీసేసి వచ్చాడు, ఆ అభిషేకానికి తాకలేడయ్యా. అటువంటి పరిశుద్ధాత్మ మాలో ఉండడానికి నీవు సాధ్యపరిచావు నాయన. నీ శిలువ మరణము ద్వారా, నీ రక్తము ద్వారా, నీ పరిశుద్ధ దేహాన్ని పరిహారార్థమై నలగొట్టుట ద్వారా ఇంత గొప్ప ధన్యత ఇచ్చావా. తండ్రి యొక్క ఆత్మను, నీ ఆత్మను మాకు ఇచ్చావా నాయన, ఆ పరిశుద్ధాత్మను. ఈరోజు ప్రత్యేకంగా ఆ పరిశుద్ధాత్మ ద్వారా మేము మెల్కీసెదెకు క్రమము చొప్పున నిరంతరము యాజకులమై ఉన్నాం ప్రభువా. కాబట్టి ఇప్పుడు ఆ యాజకత్వాన్ని మేము నిలుపుకొని, అయ్యా మేము ఎప్పుడు మొరపెడితే అప్పుడు మాలో నుంచే పరిశుద్ధాత్మ మా కష్టము గురించి మాకు బయలుపరిచి, మా బాధ గురించి బయలుపరిచి, మా ఓదార్పు గురించి బయలుపరిచి, ఏదో ఒక రీతిగా మా ప్రార్థనలకు జవాబిచ్చే కృప మాలోంచే వచ్చేటట్టు చేసి, ఇటువంటి అభిషేకం ఈ రోజు నుంచి ఆరంభించమని నజరేయుడైన యేసు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.